హలో అందరికి, ఇవాళ నేను నా స్టైల్ చేపల పులుసు చేయబోతున్నా. చేపల పులుసు అని మనము అడిగితే అసలు ఎన్ని రకాల చేపల పులుసులో కదా, నెల్లూరు చేపల పులుసు, గుంటూరు చేపల పులుసు, అసలు రకరకాల చేపల పులుసు పేర్లు చెప్తారు. కానీ నేను చాలా సింపుల్ గా చేసే చేపల పులుసు రెసిపీ ఇవాళ మీతో చెప్తా. ఫస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి, తర్వాత టమాటా పేస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డని పోపేసాక ఆ తర్వాత ఈ పేస్ట్లు రెండు వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇంకొక మెయిన్ పేస్ట్ ఏం తెలుసా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అంతే. అందులో 4 ఒక ఎల్లిపాయ గెడ్డ వేసి పేస్ట్ చేసేసి ఈ పులుసులో వేసేసి చింతపండు పులుసు కూడా వేసి చేస్తే చేపల పులుసు అయితే ఎక్సలెంట్ అనుకోండి. చాలా తక్కువ సార్లే నేను చేస్తా, ఎందుకంటే అప్పటికప్పుడు వండుకొని తినేదానికన్నా నెక్స్ట్ డే తింటే చేపల పులుసు అనేది సూపర్ టేస్ట్ ఉంటది కదా. అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేక చాలా తక్కువ సార్లే వండు. మరి మీరు రెగ్యులర్ గా వండుకుంటారా? కామెంట్ చేయండి.